अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मेदक के रुकने पार्लियामेंट रघुनंदन राव ने संगारेड्डी कस्बे में वाक़ई बीजेपी के जिले दफ्तर में प्रेस कॉन्फ्रेंस की। एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए रघुनंदन राव ने कहा है कि जब से बीजेपी मरकज में 3 मियादों के लिए बरसर इख्तिदार आई, वज़ीर आज़म नरेंद्र मोदी ने पार्लियामेंट में ऐसे बिल पेश किए जो मुल्क के अवाम के लिए फ़ायदेमंद हैं। इसके हिस्से के तौर पर उन्होंने वक्फ बोर्ड एक्ट भी लाया। ये कानून गरीब किसानों को उनकी ज़मीनों के लिए लड़ने की इजाज़त देगा जो वक्फ बोर्ड के तहत आती हैं, और कलेक्टर भी मुदाखलत कर सकेगा। मुश्तरिका मेदक ज़िले में WAC बोर्ड ने संगारेड्डी हल्के के कोंडापुर मंडल के सईदापुर गांव में गरीब किसानों के जरिए काश्त की गई 190 एकड़ अराजी को जायदाद करार किया है। ఇదే హైదరాబాద్ డివిజన్ లోపల 2500 మంది రైతులు వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వక్ఫ్ గెజెట్ లోపల మాకు ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని వీళ్ళు ఈ రకంగా డిక్లేర్ చేయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని సుమారు 2500 మంది రైతులు జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తమ ఆవేదనని గోడుని వెల్లబుచ్చుకున్నారు. మొగుడంపల్లిలో ఊరు తీసుకుంటే 2971 ఎకరాలు ఒకటే విలేజ్. మొగుడంపల్లి విలేజ్ లో 2971 ఎకరాలు, కోయిర్ మండలంలో 8141 ఎకరాలు, జనాసంగంలో 325 ఎకరాలు, నాల్కల్లో 365 ఎకరాలు, రాయకోడ్లో 1090 ఎకరాలు. ఒక్క జైరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకోసం. మొగుడంపల్లిలో 2971 ఎకరాలు, కోయిర్లో 8141 ఎకరాలు, జలాసంగంలో 325 ఎకరాలు, నాల్కల్లో 365 ఎకరాలు, రాయకోట్ మండలంలో 1090 ఎకరాలు. ఇట్లా కనబడే ప్రతి భూమిని ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే 12,892 ఎకరాలని వక్ఫ్ ఆస్తుల్లో ప్రకటించింది. ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 12,892 ఎకరాల్ని వక్ఫ్ ఆస్తుల్లో ప్రకటించింది. ఇట్లా దీంట్లో మన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో మేము పేద రైతులం, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మా భూముల్ని వక్ఫ్గా డిక్లేర్ చేసిండ్రు, దీని మీద మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ధర్నాలు కూడా చేసింది. అందుకని ఈ చట్టం వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత పార్లమెంట్ లో ఉభయ సభల్లో సుదీర్ఘంగా చర్చించి, లోక్సభలో రాత్రి 2:40 వరకు, రాజ్యసభలో సుమారు 4:30 నిమిషాల వరకు చర్చించి, ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద అందరి సూచనలు విన్న తర్వాతనే భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని పాస్ చేసింది. చట్టసభలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు సూచించినటువంటి సూచనల మీద అక్కడ కూడా వాళ్ళు డివిజన్ అడిగినారు, ఓటింగ్ అడిగినారు. దాదాపు ప్రతి డివిజన్ మీద ఓటింగ్ జరిగింది. అన్ని జరిగిన తర్వాత కూడా భారత పార్లమెంట్ మెజార్టీగా, గొప్ప మెజార్టీతో ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 పాస్ చేసింది. ప్రజాస్వామ్యం అర్థమైంది. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునేది ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు తెస్తే జేపీసీకి ఇవ్వమన్నారు, జేపీసీకి ఇచ్చినాం. ఎందుకంటే జేపీసీలు ఎట్లుంటుండే అంటే కాంగ్రెస్ హయాంలో జేపీసీ వేసిరంటే ఇది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్టే. ఏ జేపీసీ కూడా ఒక్క రిపోర్ట్ కూడా పార్లమెంట్ కి ఇవ్వకపోతుండే. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాలసీ పెరాలసిస్ ని పక్కకు పెట్టి మాది పనిచేసే ప్రభుత్వం అని చెప్పి ఇదే పార్లమెంట్ లో ఇదే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేస్తే దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకురావడం జరిగింది. ఇంకా దీన్ని కూడా కొంతమంది ఎంపీలు వచ్చి వ్యతిరేకిస్తామని కార్యక్రమాలు పెట్టి ధర్నాలు పెడతామని ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది పూర్తిగా మూర్ఖత్వం అవుతుంది. చదువుకున్న వాళ్ళు, ఇంకా బారిస్టర్లు చదివి వచ్చినామని చెప్పేటోళ్ళు వీళ్ళు కూడా ఇట్లాంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం అనేది బాధాకరం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ ఉంచదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో వక్ఫ్ పేరిట ముతావల్లీలు అనుభవిస్తున్నటువంటి భూముల జాబితాని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా చెప్పాలి. నిజంగా వక్ఫ్ ఆస్తులు ఎన్ని,
భాగ్యనగరం చుట్టూ ఏ వక్ఫ్ ఆస్తి ఏ ముతావల్లి ఎన్ని రోజుల నుంచి లీజుకి ఇచ్చినాడు, ఏ ముతావల్లి ఏ వక్ఫ్ ఆస్తిని ఎన్నడం నిండు, దాని ద్వారా వచ్చినటువంటి ఆస్తి వివరాలని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సర్వే చేస్తా ఉన్నాం, గొప్పగా చట్టాలు మారుస్తా ఉన్నామని చెప్తున్నారు కదా. మరి కొత్త రెవెన్యూ చట్టం కూడా వచ్చింది కదా మీ చేతి నుంచి. దాంట్లో మీ వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల వివరాలని మోర్ పర్టికులర్గా హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. कम रेवेन्यू में ये प्रॉपर्टीज लोगों को लीज पे दिए है और जो भी प्रॉपर्टीज दिए है वो प्रॉपर्टीज गरीब लोगों में डिस्ट्रीब्यूट करते हुए कई होटलों के लिए कई बड़े बड़े कामों के लिए दिए है, जिसको मामला 50,000 किसको लाख किसको 2 लाख रुपये किराया था, जहाँ पे कि करोड़ों में किराया आना चाहिए, यहाँ पे हज़ारों में सैकड़ों में किराया लेने का सरकार ने काम किया है। डेफिनेटली इसमें लिमिटेड लोगों के बेनिफिट के लिए पहले एक काम करते था वर्क बोर्ड, तो अभी वर्क बोर्ड में बहुत सारे चेंजेस करके आने के बाद डेफिनेटली हर एक समाज के गरीब लोगों के लिए बिल लेके आए। सो हमेशा ये मुस्लिम के फेवर का बिल है, ऐसा समझना चाहिए, क्योंकि इसमें महिलाओं का भी बहुत बड़ा कॉन्ट्रीब्यूशन है, महिला भी उनका इसमें सहभाग रखते हैं, महिला की भी बातें इसमें सुनी जाएंगी। और इस तरीके का बिल आने से आधे मुसलमान तो अभी हमारे फेवर में हैं, बाकी लोगों को भी समझना जरूरी है कि जिनसे किन लोगों को फायदा हो रहा है। डेफिनेटली अगर समझेंगे तो सभी लोगों को लगेगा कि ये बिल सबसे अच्छा बिल है, हमारे काम का बिल है, हमारे फायदे का बिल है, हमारे गरीबों के लिए जो बच्चों को स्कॉलरशिप हो, बच्चों को ट्रेनिंग स्कूल्स हो, या बच्चों को कुछ अलग अलग जो बेनिफिट मिला है, बेनिफिट कभी ये वर्क बोर्ड के प्रॉपर्टी के रेवेन्यू से नहीं मिला, वो रेवेन्यू से आगे दिनों में जरूर मिलेगा, ऐसा पूरा भरोसा है। डेफिनेटली ये जो हमारा जो अभियान है आखिरी आदमी तक पहुंचाने का हम जरूर काम करना चाहिए। हमारे पार्टी के और हमारे देश मीडिया वाले भी ये सभी विषय आखिरी आदमी तक पहुंचा के वर्क बोर्ड बिल के बारे में जो भी डाउट्स है वो डाउट्स क्लियर करेंगे। सब उम्मीद रखता हूँ। सबको धन्यवाद देते हैं।